బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో తొలిసారి సొంత గడ్డ కరీంనగర్ కు బయలుదేరిన బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. ఇవాళ ఉదయం ఆయన జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన అపూర్వ స్వాగతం లభించింది. కోహెడా మండలం శనిగరం స్టేజ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేంద్ర మంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా బండి సంజయ్ తన కోసం తరలి వచ్చిన అభిమానులకు, కార్యకర్తలను పలకరిస్తూ వారికి అభివాదం చేస్తూ కాన్వాయ్లో ముందుకు కదిలారు. ఇక సిద్దిపేట జిల్లా శనిగరం వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ కర్రసాము చేస్తూ కేంద్ర మంత్రిని ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకున్నది. హోంశాఖ సహాయ మంత్రి హోదాలో తొలిసారి సొంత గడ్డ కరీంనగర్ కు బయలుదేరిన బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. ఇవాళ ఉదయం ఆయన జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన అపూర్వ స్వాగతం లభించింది. కోహెడా మండలం శనిగరం స్టేజ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేంద్ర మంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా బండి సంజయ్ తన కోసం తరలి వచ్చిన అభిమానులకు, కార్యకర్తలను పలకరిస్తూ వారికి అభివాదం చేస్తూ కాన్వాయ్లో ముందుకు కదిలారు. ఇక సిద్దిపేట జిల్లా శనిగరం వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ కర్రసాము చేస్తూ కేంద్ర మంత్రిని ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకున్నది.